మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ కొంతమంది ఏమంటున్నారు అంటే పొల్యూషన్ వల్ల అంటున్నారు, కొంతమంది లైఫ్ స్టైల్ వల్ల, కొంతమంది అంటే ఎక్కువగా షాంపూస్, డిఫరెంట్ షాంపూస్ వాడడం వల్ల, అంటే మైల్డ్ షాంపూస్ కాకుండా కెమికల్ బేస్డ్ షాంపూస్ వల్ల అంటున్నారు. అండ్ ముఖ్యంగా హెయిర్ ఫాల్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? ఈ హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా నవీన జీవన యుగం, మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాం, ఇంకా అభివృద్ధి చెందినాం, చాలా ఫాస్ట్గా ఉంది, జెన్యూన్ ఫాస్ట్ లైఫ్ అని చెప్పేసి అందరు ఎవరికి వాళ్ళం అనుకుంటున్నాం. కానీ ఎక్కడ అభివృద్ధి చెందలేదు. ఆ అభివృద్ధి చెందడమే మన పాలిట శాపమైంది అని చెప్పాలి తప్పకుండా. ఏంటంటే ఇంతకు పూర్వం పుట్టిన ప్రతి శిశువు దశ నుండి రోజుకు 5 నుండి 6 మార్లు తలకి నూనె పెట్టేవాళ్ళు. దానివల్ల తైల సంస్కారం, కేశ సంపద వృద్ధి చెందేది. ధనాన్ని ఆర్జించాలంటే ధన సంపద అంటారు, విద్య ఆర్జించాలంటే విద్యా సంపద అంటారు. అలాగే కేశ సంపద అంటే కేశాలను సంపాదించుకోవడాన్ని కేశ సంపద అని చెప్పుకోవాలి. మరి ఎలా కేశాన్ని వృద్ధిపరచుకోవాలి, కేశ వృద్ధి అని అనుకున్నట్లయితే తైల సంస్కారం ప్రతిరోజు నూనె తలకి వాడాలి, పెట్టాలి. అది అందరూ మర్చిపోయారు. తైలం పెట్టాలి, ఆయిల్ పెట్టాలి అంటే ఆయిల్ పెట్టి ఎంతసేపు ఉంచుకుంటారని అడుగుతున్నారు మమ్మల్ని. ఎందుకంటే అసలు నూనె పెడతారా, ఎలా పెట్టుకుంటారు అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఆయిల్ పెడతారనే విషయం ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. కాబట్టి హెయిర్ ఫాల్ అవ్వడం సర్వసహజం ఇప్పుడు. అందుకని జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే ప్రతి వాళ్ళకి వయసుతో నిమిత్తం లేకుండా 10 సంవత్సరాల పిల్లోడి నుండి మొదలుకొని 40-50 సంవత్సరాల వరకు, 50 దాటాక హెయిర్ ఫాల్ సహజంగా వస్తుంది, డజంట్ మ్యాటర్. కానీ ఈలోపు యుక్త వయసు వాళ్ళకి, చిన్న పిల్లలకి, అందరికీ హెయిర్ ఫాల్ అవ్వడం లేదా జుట్టు నెరిసిపోవడం, తెల్లగా అవ్వడం ఇలాంటివి సంభవిస్తున్నాయి. మరి అలాంటివి సంభవించడానికి ఒక రకంగా తైల సంస్కారం లేకపోవడం, అది కాకుండా ఇంకా చాలా రకాల కారణాలు. మనం చేసేటటువంటి జీవన తప్పిదాలు, మనం చేస్తున్న తప్పుల వల్ల, వాటి వల్ల వెంట్రుకలు బాగా ఊడిపోతున్నాయి. మనం చేసే తప్పేంటి, మేము బాగానే ఉన్నామని అందరూ ఎవరికి వాళ్ళు అనుకుంటారు. తెలియకుండా తెలిసి చాలా తప్పులు చేస్తున్నాం. మనం తినే ఆహారంలో పర్ఫెక్షన్ ఆఫ్ ఎనర్జెటిక్ ఫుడ్ ఉండడం లేదు. అది ఒక కారణం. అది కాకుండా రోజంతా తలకి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా బయట తిరుగుతున్నాం. వాతావరణ పరిస్థితులు, వ్యతిరేక వాతావరణ పరిస్థితులలో తిరుగుతున్నాం మనం. అతి ఎక్కువ వేడి, ఎండ వేడిమి, దాని నుంచి మనం తట్టుకోలేం. వాటికి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. అలాగే వర్షాభావం వల్ల వర్షంలో తడుస్తున్నాం, తల మొత్తం తడిసిపోతుంది, తలని అలా గాలికి వదిలేస్తాం, వర్షం వల్ల ఎక్కువగా తడిస్తుంది. ఇట్లా వాతావరణ పరిస్థితుల నుంచి మన తలని మనం రక్షించుకోవడం లేదు. అది చాలా పెద్ద సమస్య. దాంతో పాటుగా దుమ్ములో ధూళిలో చాలా తిరుగుతున్నాం. ఇవన్నిటితో పాటు ఎండలో తిరుగుతున్నాం, చెమట పోస్తుంది, చెమట పట్టేస్తుంది, వెంట్రుకలన్నీ తడిసిపోతాయి, అలాగే బయటకు వెళ్ళిపోతాం. దానివల్ల దుమ్ము ధూళి అంతా కూడా మనకు తల పట్టేస్తుంది. పట్టేయడం వల్ల చాలా మురిగ్గా తయారవుతుంది. తల మురిగ్గా తయారైందని చెప్పేసి సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తల స్నానం చేస్తాం. ప్రతిరోజు తల స్నానం చేయడం కూడా చాలా ప్రమాదం. వెంట్రుకలు ఊడిపోవడానికి, హెయిర్ ఫాల్ కావడానికి 100% తల స్నానం ప్రతిరోజు చేయడమే కారణం. దానితో పాటు తలస్నానం చేయడానికి రకరకాల షాంపూస్ వాడుతున్నారు. వెరీ హైజెనిక్, చాలా ఎక్కువ గాఢత కలిగినటువంటి షాంపూలు వాడుతున్నారు.
ఒక షాంపూ వాడితే హెయిర్ ఫాల్ అవుతుందని, దానికన్నా ఇంకా సుపీరియర్ ఉంటుందని, ఇంకా ఎక్కువ గాఢ తగిలిన షాంపూలు వాడుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే తలస్నానం చేయడానికి ఎలాంటి షాంపూలు వాడకూడదు. ఈవెన్ హర్బల్ షాంపూస్ కూడా వాడకూడదు. వ్యాపారం కోసం అమ్ముకుంటున్నారు షాంపూస్ అంతే. ఎలాంటి షాంపూ వాడకూడదు. మైల్డ్ కాదు, అసలు ఏది వాడకూడదు. మరి ఏం చేస్తే మరి వెంట్రుకలు శుభ్రపడతాయి అనే ఆలోచన క్వశ్చన్ రైజ్ అవుతుంది ఆ ప్రశ్న. మరి ఇలా అనుకున్నట్లయితే పూర్వకాలంలో మనం అన్నం వండుతాం కదా, వండితే గంజి వస్తుంది, రైస్ వాటర్ అంటాం. గంజితో తల స్నానం చేసేవాళ్ళు, నమ్ముతారా? కానీ వాళ్ళ వెంట్రుకలు మంచి పరిశుభ్రంగా ఉండేటివి, తర్వాత గట్టిగా దలసరిగా మందంగా ఉండేటివి. ఇక వెంట్రుకలు ఎక్కడ ఊడిపోతాయి? ఊడిపోకూడదు. మనం రైస్ తయారవడానికి చాలా రకాల ఎరువులు వేస్తాం వాటికి. రైస్ నుంచి వచ్చి వాటర్ కనుక చాలా బలవర్ధకంగా ఉంటుంది. కాబట్టి తలస్నానం చేయడం వల్ల మురికి వెళ్ళిపోతుంది, దాంతో పాటుగా వెంట్రుకలలో చాలా పట్టు దృఢత్వం ఉంటుంది. అందువల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఏ మందు లేకున్నా. అలా అనమాట. ఇంకా అంతకు పూర్వం ఈ ముల్తాన మట్టి అని అంటున్నారు. ఇప్పుడు రాగిడి మట్టి అని నల్ల మట్టి ఉంటుంది, నల్ల రేగడి అంటారు. ఆ రేగడి మట్టి పైన తెల్లగా పేరుకుంటుంది అనమాట. వర్షం పడిపోయిన తర్వాత తెల్లటి పౌడర్ పేరుతుంది, చౌడు అంటారు దాన్ని. అది తీసుకొచ్చి నీళ్ళలో కలిపి తలస్నానం చేసేవాళ్ళు. దాంతో కూడా వెంట్రుకలు నల్లగా దృఢంగా పరిశుభ్రపడతాయి. సరే, ఇప్పుడు అది మనకు దొరకదు. దొరికే పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో సీకాకాయ పౌడర్, కూకుడుకాయ పౌడర్ రెండు సమాన పాలనలో చేర్చి 2 పౌడర్స్ని కలిపి మనం తలస్నానానికి వాడినట్లయితే హెయిర్ ఫాలింగ్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. వెంట్రుకలు దృఢంగా ఉంటాయి, కేశ సంపద ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. దానికోసం ఎలాంటి తైలాలు వాడాల్సిన అవసరమూ లేదు. ఓన్లీ కూకుడుకాయలు, సీకాకాయ పౌడర్, ఈక్వల్ క్వాంటిటీ పౌడర్ తీసుకొని నీళ్ళలో కలిపేసి మనం జుట్టు తలస్నానం చేసినట్లయితే చాలా బాగా కేశ సంపద వృద్ధి చెందుతుంది. డాక్టర్ గారు, మరి రోజు హెడ్ బాత్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అన్నారు. మరి ఎన్ని రోజులకు ఒకసారి హెడ్ బాత్ చేయాలంటే? ఎలా అంటే వీక్లీ వన్స్, వారం రోజులకు ఒకసారి తలస్నానం చేయడం, అంటే నెలకి 4 సార్లు తలస్నానం చేయాలి. ఇక మహిళల విషయానికి వచ్చినట్లయితే ఒక 2 సార్లు ఎక్కువ, ఒక 2 టైమ్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఋతుచక్రం అది ఇది ఉంటుంది కనుక ఒక 2 మార్లు ఎక్కువ చేస్తే నష్టం లేదు. అంటే యాజ్ అన్ యావరేజ్గా 4 నుంచి 6 సార్లు తలస్నానం చేయడం సబబే. మంత్లీ దానికన్నా ఎక్కువ తలస్నానం చేయకూడదు. తలస్నానం చేయడం వల్ల ఈ కేశాలు ఊడిపోవడం, అంటే హెయిర్ ఫాల్ ఒకటే కాకుండా తలనొప్పి, మ్యాగ్రేన్ రావడం, కళ్ళు మంటలు రావడం, తలపోటు వేయడం, ఇలాంటి ఇత్యాది అన్నీ కూడా సంభవించే అవకాశం ఉంది కనుక తలస్నానం మరీ చేయకూడదు. చాలా మంది అంటే ఒంట్లో వేడి ఉన్నా, కొంచెం తలనొప్పిగా ఉన్నా, అంత బాడీ అంతా ఏదో రకంగా ఉంది అనిపించినా కూడా తలస్నానం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల బాడీ అనేది కూల్ అవ్వడం లాంటివి జరుగుతుందా డాక్టర్ గారు? స్నానం చేయడం వల్ల కూల్ ఉంటుంది. తలస్నానం అంటే అసలు ఒరిజినల్గా తలకి ఏ షాంపూను కూకుడుగా రసం పెట్టి చేయడం తలస్నానం కాదు అసలు. తలస్నానం అంటే వారానికి ఒకసారి శరీరం అంతా మైల్డ్గా కాస్త గోరువెచ్చటి నువ్వుల నూనె తీసుకొని ఒళ్ళంతా పట్టించేసి చెవులలో కాస్త నూనె వేసేసి చెవి పూర్తిగా నింపేసేయాలి. నూనెతో నింపేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి నూనె పంపేయాలి, బయటకు పోతుంది. మళ్ళీ రెండవ చెవిలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచి నూనె తీసేయాలి. అలా ఒళ్ళంతా నూనె పెట్టేసేసుకొని ఇంకిపోయే వరకు ఒక 15 నిమిషాలు అలాగే ఉంచేసి గోరువెచ్చటి నీటితో తలార స్నానం చేసినట్లయితే దాన్ని తలస్నానం అని చెప్తారు వాస్తవానికి. దానివల్ల శరీరం వారం వరకు మనం అన్ని రకాల పనులు చాలా జాగ్రత్తగా చేసుకునే అవకాశం ఉంటుంది. శరీరం తేలిగ్గా ఉంటుంది, ఉత్సాహంగా ప్రతి పని చేయగలుగుతాం. అలా వారంకి ఒకసారి తలస్నానం ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అమ్మ నమస్కారం.